మీరు ఆసక్తిగా వినడానికి వచ్చిన వారందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము 7 ఏండ్ల మహాశ్రమ కాలము అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. సో మొదటి 2 భాగాల్లో మొదటి భాగములో 7 ఏండ్ల శ్రమ కాలానికి ముందు ఏమి జరుగుతుంది అన్నది చూశాము. ఆ తర్వాత మొదటి అర్ధ భాగం అంతట్లో ఏం జరుగుతుంది అన్నది కూడా చూశాం. ఇప్పుడు మనము ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్లో మొదటి అంటే 7 ఏండ్ల శ్రమ కాలములో మొదటి అర్ధ భాగము చివరిలో, అంటే దీన్ని ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు, మధ్యలో ఏం జరుగుతుంది, మధ్యలో ఏం జరుగుతుంది. మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయి రెండవ 3.5 సంవత్సరాలు ప్రారంభించేటప్పటికి ఏమి జరుగుతుంది అనే విషయాన్ని మనము చూడబోతున్నాం. ఎందుకంటే ఎక్కువ విషయాలు ఆ మధ్యలోనే జరుగుతాయండి, ఆ మధ్యలోనే జరుగుతాయి. సో మొదటిది, క్రీస్తు విరోధి ప్రపంచ నియంతగా అవతరిస్తాడు. అంటే అప్పటిదాకా ప్రపంచ నియంతగా ఎవరు చూడరండి. దే లుక్ టు హిమ్ యాజ్ ఏ గ్రేట్ లీడర్. ప్రపంచ సమస్యలను పరిష్కరించగలుగుతున్నటువంటి ఒక గొప్ప మహానాయకుడిగా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇప్పుడు 3.5 years అయిపోగానే మధ్యకు వచ్చేసరికి హీ విల్ బికమ్ ఏ డిక్టేటర్, ఒక నియంతగా మారుతాడు. సో ప్రకటన 17వ అధ్యాయంలో ఇలా ఉంది, నీవు చూచిన ఆ 10 కొమ్ములు బాగా గమనించండి, 10 కొమ్ములు 10 మంది రాజులు. సో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక మృగం ఉంది. ఆ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 10 మంది కొమ్ముల్ని 10 రాజులు అంటున్నాడు. వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు. అంటే యోహాను రాసేటప్పటికి వాళ్ళకి రాజ్యం రాలేదు. కానీ ఒక గడియ, అంటే 7 ఏండ్ల శ్రమ కాలములో క్రూర మృగముతో ఉండి రాజుల వలె అధికారము పొందుదురు. సో వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 10 మంది రాజులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆ క్రూర మృగం అంటే నియంత, క్రీస్తు విరోధి, అతనికి రాజ్యానికి అప్పగించేస్తారు. సో ఈ విల్ బికమ్, అంటే ఆ 10 మందిలో ఒకడు, ఇప్పుడు ఆ 10 మంది ప్లేస్లో ఆయన ఉన్నాడంటే ఈ హాస్ బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈ బికమ్స్ చాలా బలవంతుడు అయిపోతాడు. సో దానియేలు 7:8లో కూడా మనం దాని సంగతి, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వారి మధ్య లేచెను. ఆ చిన్న కొమ్మే క్రీస్తు విరోధి. అయితే లేవడం చిన్న కొమ్ముగా లేస్తాడు, కానీ దానికి స్థలం ఇచ్చుటకే కొమ్ములలో 3 కొమ్ములు పెరిగివేయబడినవి. అంటే 3 ప్రభుత్వాధినేతలు, వీళ్ళు 3 తమ రాజ్యాన్ని, తమ అధికారాన్ని క్రీస్తు విరోధికి ఇచ్చేస్తారు. సో ఆ 10 మందిలో 3 యొక్క స్థలాన్ని క్రీస్తు విరోధి ఒక్కడే తీసుకుంటాడు. సో ఈ బికేమ్ వెరీ పవర్ఫుల్. ఆ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వంగా మాట్లాడు నోరును ఉండెను. తర్వాత మళ్ళీ దానియేలు 7:20 అంటాడు, మరియు దాని తలమీ పైన 10 కొమ్ముల సంగతియు వారి మధ్యన పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరు గల ఆ వేరగు కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించి తిని. అంటే కడమ కొమ్ముల కన్నా, ఇక్కడ కొమ్ము అంటే రాజ్యము, ఒక కింగ్. సో వాళ్ళందరికంటే ఎక్కువ బలము వీడికి ఉంటుంది అని చెప్తున్నాడు.
సో ఈ బికేమ్ ఏ డిక్టేటర్ అండ్ వెరీ పవర్ఫుల్. ఫస్ట్ 3.5 yearsలో జరుగుతుంది. మధ్యకు వచ్చేసరికి చాలా బలవంతుడైపోతాడు. ఆ తర్వాత ఇంకేం చేస్తాడు? క్రీస్తు విరోధి అబద్ధ మతాన్ని నిర్మూలన చేస్తాడు. మనం పోయినసారి చెప్పుకున్నాం, క్రీస్తు విరోధి అబద్ధ మతాన్ని వ్యాపింపచేస్తూ ఉన్నాడు. ఇది బబులోను దగ్గర ప్రారంభమైంది అబద్ధ మతం. అప్పటి నుంచి ఇప్పటిదాకా రకరకాల రూపాలు మార్చుకుంటూ అనేక రకాల పేర్లతో అబద్ధ మతం యెహోవా దేవునికి వ్యతిరేకముగా, యెహోవా దేవునికి వ్యతిరేకమైన మతాల్ని. సో ఇప్పుడు 17వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీవేలా ఆశ్చర్యపడితివి, ఆ స్త్రీని గూర్చిన మర్మము. ఒక స్త్రీని చూశారు, అది కూడా పోయిన వారంలో చెప్పుకున్నాం. 7 తలలు 10 కొమ్ములు కలిగి దానిని మోయుచున్న క్రూర మృగము. అంటే ఈ క్రూర మృగం ఎవరు? క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తున్నాడు? ఈ స్త్రీని మోస్తూ ఉన్నాడు. ఈ స్త్రీయే అబద్ధ మతం, ఈమెని మోస్తూ ఉన్నాడు. కనుక క్రూర మృగాన్ని గురించిన మర్మము నేను నీకు తెలియచేసేదను అంటున్నాడు. ఏంటి ఆ మృగాన్ని గురించి మరి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి. నీవు చూచిన ఆ మృగము ఉండెను, కానీ ఇప్పుడు లేదు. బాగా వినండి ముందు ఇది. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమును పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చినన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనపడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు గలరు. 5 కూలిపోయిరి, ఒకడు ఉన్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఇది క్రీస్తు విరోధిని గురించి, ఇది ఇన్ఫర్మేషన్, వాడిని గురించిన మర్మం ఇది. ఈ క్రూర మృగమే ఈ అబద్ధ మతాన్ని మోస్తూ ఉంది. ముందుగా ఈ క్రూర మృగాన్ని అర్థం చేసుకుందాం. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చుచ్చితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేయుదురు. చూశారా? ఇంతవరకు ఈ వేశ్యను, ఈ అబద్ధ మతము అనే ఈ స్త్రీని మోసుకుంటూ తిరిగి ఈ మొదటి 3.5 సంవత్సరాల మధ్యకు వచ్చేసరికి దానిని ద్వేషించారు. దాన్ని దిక్కులేని దానిగా దిగంబరిగా చేసి, అంటే దానికి ఉన్న ఐశ్వర్యము దానికి ఉన్న ఘనత అంతా పీకేసి దాన్ని చంపి నాశనము చేసేశారు. అంటే క్రీస్తు విరోధి ఏ అబద్ధ మతాన్ని అయితే ప్రమోట్ చేస్తూ వచ్చాడో, ఎప్పటి నుంచి? బబులోను గోపురము కట్టిన దగ్గర నుంచి. ఈ బబులోను గోపురం కట్టిన దగ్గర నుంచి దాన్ని ప్రమోట్ చేసి పెంచి పోషించి పెద్ద చేసి ఇన్ ద ఎండ్ 3.5 సంవత్సరాలు అవ్వగానే దాన్ని చంపేస్తాడు. అంటే దాన్ని నిర్మూలన చేస్తాడు. ఎందుకు అంటే అసలు క్రీస్తు విరోధి ఏం కోరుకున్నాడు? లూసిఫర్ ఏం కోరుకున్నాడు? దేవుని సింహాసనం మీద కూర్చోవాలని కోరుకున్నాడండి. అక్కడి నుంచి పడిపోయాడు కిందకి. ఇప్పుడు వీడు ఏం కోరుకుంటున్నాడు? దేవాలయం. ప్రపంచంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్నిట్లో ఎందులో కూర్చున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే అన్ని దేవాలయాలు వీడి ద్వారా నెలకొల్పబడ్డ దేవాలయాలే. కానీ వీడిది కాని దేవాలయం ఒకటి ఉంది, అది నిజమైన దేవుని దేవాలయము. అది యెరూషలేములో ఉండే దేవాలయం. అక్కడ కూర్చోవాలి పోయి. అక్కడ కూర్చుంటేనే ప్రపంచమంతా ఆయన్ని ఆరాధిస్తుంది. సో యెహోవా దేవుని నుంచి దూరము చేయడానికి అబద్ధ మతాన్ని వాడుకొని, ఇక తన టైం వచ్చింది అనుకున్నప్పుడు ఈ అబద్ధ మతాన్ని నాశనం చేసి, గమనిస్తున్నారా? ఈ అబద్ధ మతాన్ని నాశనం చేసి ఇప్పుడు తానే ఆ దేవాలయంలో కూర్చోవాలి అన్నది వాడి యొక్క ఉద్దేశం. అది ఇక్కడ మనం చదువుతున్నాం. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఆ మృగము ఉండెను అంటే క్రీస్తు విరోధి ప్రపంచ నియంతగా అంగీకరించబడుట. దాని అర్థం అదండి.
మృగం ఉన్నది. క్రీస్తు విరోధి ప్రపంచనీయతంగా అంగీకరించబడుట. కానీ ఇప్పుడు లేదు. ఏంటి ఇప్పుడు లేదు అంటే, చావు దెబ్బ తినుటను గూర్చి అయి ఉండవచ్చును. 13వ అధ్యాయం 3వ వచనము, 12వ వచనం, 14వ వచనాలు మనం చూస్తాం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక యుద్ధం జరిగింది. రష్యా సంకీర్ణ సైన్యంతో వీడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వీడు ఓడిపోతాడు. క్రీస్తు విరోధి చావు దెబ్బ తింటాడు. అందుకే అంటాడు, మృగము ఉండింది కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు లేడు అంటే చచ్చిపోయాడు, చావు దెబ్బ తిన్నాడు. ఇక్కడ లేడని ఎందుకంటున్నారంటే, ప్రపంచమంతా కూడా వాడు చచ్చిపోయాడని నమ్ముతారు, కానీ వాడు నటిస్తాడు. హీ ఫేక్డ్ ద డెత్. ఓడిపోయిన మాట వాస్తవమే, చావు దెబ్బతిన్న మాట వాస్తవమే, అది ఉపయోగించుకొని చచ్చిపోయినట్టు నటిస్తాడు వీడు. ప్రపంచమంతా వాడు చనిపోయాడని నమ్ముతుంది. ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఎందుకు ఆశ్చర్యపడాలా? చావు దెబ్బతిన్నవాడు లేసొస్తే ఆశ్చర్యపడే అవసరం లేదండి. చచ్చిపోయిన వాడు బతికొస్తేనే ఆశ్చర్యపడతారు. అంటే వీడు ఉన్నాడు, తర్వాత చావు దెబ్బ తిన్నాడు అంటే ఇప్పుడు లేడు, కానీ ముందుకు వచ్చునన్న సంగతి అంటే వీడు మళ్ళీ వస్తాడు. ఇదిగో నేను బ్రతికాను అని వస్తాడు. అది ఆశ్చర్యపడతాడు. సో చావు దెబ్బ తిని తిరిగి బ్రతికినట్లుగా నటించుట, చనిపోయిన వాడు తిరిగి బ్రతికాడని లోకము భ్రమపడు. అప్పుడు యేసుప్రభు తిరిగి బ్రతికాడు, లోకం అంతటి చేత ఆరాధించబడుతున్నాడు. ఇప్పుడు వీడు కూడా చచ్చిపోయి బ్రతికి ఈ ఫేక్డ్ ద డెత్ అండ్ వీడే మెస్సయ్యా అన్న పద్ధతిలో అంగీకరించబడాలి అనేది వాడి యొక్క ప్రణాళిక. ఆ తర్వాత ఏమన్నాడు? 7 తలలు 7 కొండలు అన్నాడు. సో ఈ 7 కొండలు అనేది ఏంటంటే, పునరుజ్జీవింపబడిన రోమా సామ్రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే, 7 రాజులు కలరు అంటాడు. సో 7 రాజులు, ప్రపంచములో అతి పెద్ద రాజ్యాలు, పవర్ఫుల్ కింగ్డమ్స్ 7. ఈ 7 తోటి పలస్తీనాకు సంబంధం ఉంది. All these 7 kingdoms, they played a vital role in the life of Israel race. ఇశ్రాయేలు జాతితో ఈ 7 సామ్రాజ్యాలకు సంబంధం ఉన్నది. అంతేకాదు అప్పటిలో ప్రపంచంలో ఈ 7 సామ్రాజ్యాలే పెద్దవి. ఉదాహరణకి చెప్పాలి అంటే, అమెరికా పుంజుకోకముందు బ్రిటన్ ప్రపంచం, ఆ రోజులో ఒక సామెత చెప్పేవాళ్ళు, సన్ నెవర్ సెట్స్ ఇన్ బ్రిటన్, సన్ నెవర్ సెట్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ బ్రిటన్. అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడు, అంత పెద్ద సామ్రాజ్యం అది. ఇప్పుడు అమెరికా పవర్ఫుల్, చైనా, రష్యా, ఫైన్. సో ఆ 7 ఏమిటి? మొదటిది ఐగుప్తు, రెండవది అష్షూరు. అష్షూరు పోయినాక బబులోను వచ్చింది, బబులోను పోయినాక పర్షియా వచ్చింది, పారసీకం, మాదీయ పారసీకం. ఇది పోయిన తర్వాత గ్రీస్ వచ్చింది, ఇది పోయిన తర్వాత రోమ్ వచ్చింది. ఈ ఈ 6వ సామ్రాజ్యం కాలములోనే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడు. 7వది రాబోతూ ఉంది, పునరుజ్జీవింపబడిన రోమా సామ్రాజ్యం. ఇది క్రీస్తు విరోధి యొక్క సామ్రాజ్యం. ఐదుగురు కూలిపోయిరి. ఎవరెవరు 5 కూలిపోయిన వాళ్ళు? ఐగుప్తు, అష్షూరు, బబులోను, పారసీకం, గ్రీస్. 5 కూలిపోయినారు. సో యోహాను ప్రకటన గ్రంథం రాసే సమయానికి ఇంచుమించు క్రీస్తు 95లో రాశాడు. ఈ 5 రాజ్యాలు కూలిపోయాయి. ఇంకా రోమా సామ్రాజ్యం ఉంది, 6వ వాడు ఉన్నాడు. సో ఇది 476లో ఇది కూలిపోయింది. సో 7వ వాడు రావాలి, వాడే క్రీస్తు విరోధి.
ఒకడు ఉన్నాడు. సో 5 కూలిపోయారు, ఒకడు ఉన్నాడంటే 6వ వాడు ఉన్నాడు. సో యోహాను కాలములో 6వ రాజు రోమా సామ్రాజ్యము ఉన్నది. దట్ వాజ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ గ్లోరిఫైడ్. చాలా గ్లోరియస్ కింగ్డమ్ ఆ టైంలో రోమా సామ్రాజ్యం. కడమవాడు ఇంకనూ రాలేదు అంటే 7వ వాడు ఇంకా రాలేదు. అంటే 7 కొండలే కదా చూసింది, 7 కొండలే కదా. సో 7వ వాడు ఇంకా రాలేదు. అంటే అదే రాబోయే పునరుజ్జీవింపబడిన రోమా సామ్రాజ్యం యొక్క అధిపతి క్రీస్తు విరోధి. వీడు ఇంకా రాలేదు అని చెప్తున్నాడు యోహాను భక్తుడు. వాడు ఇంకా రాలేదు, వస్తాడు, భవిష్యత్తులో వస్తాడు. 8వ రాజుగుచు నాశనమునకు పోవును. అంటే ఈ 7వ వాడే 8వ రాజుగా మారతాడట. అదేంటి 7వ వాడు 8వ రాజుగా మారడం ఏంటి? ఇక్కడ ఏంటంటే ఈ 7వ రాజు క్రీస్తు విరోధి. ఇందాక చెప్పుకున్నాం కదా, యుద్ధములో చావు దెబ్బ తింటాడు, చచ్చిపోయినట్టు నటించి తిరిగి బ్రతుకుతాడు. సో బ్రతికి 8వ రాజు అవుతాడు అన్నమాట వాడు. దాని సంగతే రాస్తున్నాడు యోహాను భక్తుడు ఇక్కడ. సో 8వ రాజు అయ్యాడు, చచ్చిపోయి బ్రతికి 8వ రాజు అయ్యి నాశనానికి పోతున్నాడు. అంటే 7వ రాజే 8వ రాజుగా మారుతాడు. 7వ రాజు చనిపోతాడు, 8వ రాజుగా వస్తాడు. క్రీస్తు విరోధి చనిపోయినట్లుగా నటించి మరలా బ్రతికిన వాడుగా నటించినందున ప్రకటన 13వ అధ్యాయము 3వ వచనము 12వ వచనము 14వ వచనం వాడే 8వ రాజు అవుతాడు. ఆ తర్వాత నాశనానికి వెళ్ళిపోతాడు ఆఫ్టర్ 3.5 years. అంటే వీడు ఓన్లీ 3.5 years ఈజ్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. వెరీ షార్ట్ పీరియడ్. అంటే 7 సంవత్సరాలు ఉంటాడు, అందరిలో ఒకటిగా ఉంటాడు, బట్ యాక్సెప్టెడ్ బై మెనీ కంట్రీస్. కానీ మొదటి 3.5 సంవత్సరాల మధ్యకు వచ్చేసరికి హీ బికమ్స్ ఏ డిక్టేటర్, ఒక నియంత అవుతాడు. ఎందుకు నియంత అయ్యాడు అంటే అబద్ధ మతాన్ని నాశనం చేశాడు కదా. మరి అబద్ధ మతాన్ని నమ్మిన రాజ్యాలు ఎన్నో ఉన్నాయి ఈ దేశం ప్రపంచంలో. సో వాళ్ళందరికీ వీడంటే కోపం వస్తుంది, వాళ్ళందరికీ వీడు శత్రువు అవుతాడు. కనుక ఒక నియంతగా పరిపాలించడము ప్రారంభిస్తాడు. ప్రపంచమంతటినీ శ్రమ పెడతాడండి. నాట్ ఓన్లీ జ్యూస్, ఎవ్రీబడి, అందరినీ శ్రమ పెడతాడు. సో ఈ క్రీస్తు విరోధి తానే పెంచి పోషించిన అబద్ధ మతాన్ని నిర్మూలము చేస్తాడు. ప్రకటన 17:16లో మనము దాన్ని చూశాం. మూడవ సంఘటన జరుగుతుంది. ఆ 3వ సంఘటన ఏమిటంటే ఉత్తర సంకీర్ణ సైన్యం, నార్దర్న్ కాన్ఫెడరేషన్, రష్యా ఆధిపత్యములో పాలస్తీనా మీద దండెత్తుతాడు. సో ఇది ఏహెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుండి 39వ అధ్యాయం 24వ వచనం వరకు దీని గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది. కొద్దిమంది మంచి కామెంటరేటర్స్ ఇది హెర్మగెద్దోను యుద్ధం ఒకటే అని కొద్దిమంది చెప్తున్నారు. అలా చెప్పే వాళ్ళల్లో జాన్ మెకార్థర్ కూడా ఉన్నాడు. ఐ లవ్ హిమ్, ఈజ్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ సమ్హౌ ఐఎమ్ నాట్ విత్ హిమ్. ఈ విషయంలో ఐఎమ్ నాట్ విత్ హిమ్. చాలా తేడాలు ఉన్నాయండి దానికి దీనికి. ఇప్పుడు మనది హెర్మగెద్దోను యుద్ధమా ఇదా కాదా అన్నది మన టాపిక్ కాదు కనుక, బట్ ఇది సపరేట్ వార్. ఇలా నమ్మే వాళ్ళు కూడా చాలామంది మంచి కామెంటేటర్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా డ్వైట్ పెంటకోస్ట్, డ్వైట్ పెంటకోస్ట్ అండ్ వాల్వర్డ్, జాన్ ఎఫ్ వాల్వర్డ్, వాళ్ళు అథారిటీ ప్రకటన గ్రంథం మీద కానీ దానియేలు గ్రంథం మీద కానీ ఈ ఎస్కటాలజీ అనే సబ్జెక్ట్ అంతటి మీద బహుశా దే ఆర్ అథారిటీ.
సో వాళ్ళు మధ్యలో అని నమ్ముతున్నారు. ఫైన్, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇది. సో గోగు మాగోగు అంటే ఎవరు వీళ్ళు? ఉత్తర సంకీర్ణ సేనలు అనగా రష్యా. సో రష్యా దాని మిత్ర దేశాలు ఇస్రాయేల్ మీదకి దండెత్తుతారు. అది మూడవ విషయం జరిగేది. హెచ్కేల్ 38. అయితే నేను మొదటి వచనాన్ని కూడా మీకు నేను చదివి వినిపిస్తాను. ఐజయా చాప్టర్ 38 చదువుతున్నాను నేను. మొదటి వచనం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడైన గోగు అనగా రోషునకు మెషకునకు తుబాలునకును అధిపతి అయిన వాడు. సో ఇక్కడ రోషు రష్యా, మెషకు అంటే మాస్కోతో ఐడెంటిఫై చేస్తున్నారు. టుబలస్కైన్ అనే ఒక ఇండస్ట్రియల్ సిటీ రష్యాకు చాలా పెద్దది అది. సో మరి ఆ రోజుల్లో తుబాలు అనే స్థలం ఉన్నది. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకు మెషకును తుబాలునకును అధిపతి యగు గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను అని మాట్లాడుతూ, నేను నిన్ను వెనకకు తిప్పి, అంటే పాలస్తీనా మీదకి వచ్చాడనమాట. ఇప్పుడు వెనక్కు తిప్పుతానంటున్నాడు. దేవుడే యుద్ధం చేయబోతున్నాడు వీడితో. నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని, గుర్రములను నాదవిధములను ఆయుధములు ధరించి, నీ రౌతులందరినీ కవచములను డాళ్ళును ధరించి, ఖడ్గముల చేత పట్టుకున్న వారందరినీ మహాసైన్యముగా నేను బయలుదేరదీసేదను, గొప్ప సైన్యంగా నేను నిన్ను తీసుకొస్తాను అంటూ ఏమంటాడంటే 5వ వచనం, నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారందరినీ, డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారందరినీ నేను బయలుదేరదీసేదను. గోమెరును అతని సైన్యమంతయును, ఉత్తర దిక్కులలో నుండి తోగర్మాయును అతని సైన్యమును, జనములు అనేకులు నీతో కూడా వచ్చును. సో మెనీ కంట్రీస్. సో రోష్ అంటే రష్యా, పారసీక దేశం అన్నాడు అంటే ఇరాన్ ప్రస్తుతము, కూషు ఇథియోపియా, పూతు లిబియా, గోమెరు జర్మనీ, తొగర్మా టర్కీ ఆర్ అర్మేనియా. సో 1 2 3 4 5 6 ఉత్తర దిక్కు ఇవన్నీ కూడా నార్దరన్ కంట్రీస్. అందుకే వీటిని ఉత్తర సంకీర్ణ సైన్యము అన్నారు, నార్దరన్ కాన్ఫెడరేషన్. సో వీళ్ళందరూ కలిసి పాలస్తీనా మీద దండెత్తుతారు. వీళ్ళు ఎందుకు వస్తారు అంటే పాలస్తీనాను దోచుకోవడానికి వస్తారు. నీవు దురాలోచన చేసి టనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను. ప్రాకారాలు లేవటండి పాలస్తీనా దేశానికి. ప్రాకారములు, అడ్డగడియలు, గవనులు లేని దేశం మీదికి పోయేదను. నిమ్మళముగాను, బాగా గమనించండి, నిమ్మళముగాను నిర్భయముగాను నివసిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ 3.5 years ఇజ్రాయెల్ విల్ బి లివింగ్ ఇన్ పీస్. ఎందుకు? అక్కడ దేవాలయం సమస్య పరిష్కరించాడు, మసీదుని తీసేశాడు, దేవాలయాన్ని కట్టించాడు, వీళ్ళు బలులు అర్పించుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. మనం దానియేలులో చదివాం కదా, మొదటి క్లాస్లో చెప్పాను నేను మీకు. అతడు 1 వారము వరకు నిబంధన చేయనంటే 7 సంవత్సరాలు నిబంధన చేస్తాడు. సో వాడి నిబంధనలో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, కనుక వాళ్ళకి సైన్యం అవసరం లేదు. సో వీళ్ళు చాలా నెమ్మదిగా ఉన్నారు, సైన్యం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు పాలస్తీనాలో దే డోంట్ హ్యావ్ ఆర్మీ. ఉంటే చిన్న పోలీస్ వ్యవస్థ ఉంటుంది, అంతవరకులే. కనుక ఈ రష్యన్ ఫెడరేషన్ ఏమనుకుందంటే, ఓకే లెట్ us అటాక్ చేద్దాము. సో వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై, చూసారా,
పూర్వం పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి. పూర్వం పాడైపోయింది. అషూరు కాలంలో పోయి పాడయింది, నెబుకద్నెజర్ కాలంలో పాడయింది, మళ్ళీ రోమా వాళ్ళ కాలంలో పాడయింది, మళ్ళీ కట్టబడింది. సో పూర్వం పాడై మరలా నివసించబడిన స్థలముల మీదికి పోయేదను. సో పాలస్తీనా దేశం ఏర్పాటు చేయబడింది. దేవాలయం ఏర్పాటు అయ్యేదాకా దానికి టోటల్గా అది ఏర్పడినట్టుగా కాదండి. ఇప్పుడు ఏర్పడింది, ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది, అంతా జరుగుతుంది, బాగుంది, కానీ దేవాలయం లేదు. అది కట్టబడ్డప్పుడే ఇట్ ఈజ్ ఎ ఫుల్ కంట్రీ. అంతవరకు కుదరదు వాళ్ళకు. అది మళ్ళీ బలులు ప్రారంభించబడాలి. అది ఈ క్రీస్తు విరోధి చేస్తాడు వాళ్ళకి. సో దే ట్రస్ట్ హిమ్, వాడిని నమ్ముతారు. సో ఈ రష్యన్ కాన్ఫెడరేషన్, ఈ నార్దర్న్ కాన్ఫెడరేషన్, సో వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తాడు. సో వీరు పాలస్తీనాను దోచుకోవడానికి వచ్చినప్పుడు ఈ దాడిని ఖండించేవారు ఉంటారు, కానీ పాలస్తీనాకు సైనిక సహాయము చెయ్యరు. అదే అంటాడు హెజ్కేలు 38:13, సెబావారును, దదాను వారును, తర్షీషు వర్తకులను, కొదమసింహముల వంటి వారైన దాని వారందరూ, సెబా, దదాను, తర్షీషు, వీళ్ళకు చెందిన వారు దానివారు. ఈ దానివారు ఎవరు? కొదమసింహాలు. సో ఈ కొదమసింహాల వంటి వారు ఈ తర్షీషు, దదాను, సెబానుకు చెందినవారు. వారందరూ నిన్ను చూచి, సొమ్ము దోచుకున్నట్టుకు వచ్చితివా, దోపుతుంచుటకు వచ్చి సైన్యము సమకూర్చితివా, బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకుని పోవుటకు చాలా దోపుడు దోచుకున్నట్టుకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. అంతేనండి, అంతే. జస్ట్ దే ఎక్స్ప్రెస్ దేర్ డిస్సాటిస్ఫాక్షన్. లేదా యుఎన్ఓలో చర్చిద్దాం, చాలా దుర్మార్గమైన పని చేసింది రష్యా, ఇలా మాట్లాడతారే తప్ప సైనిక పరంగా ఏ సహాయము చెయ్యరు. సో ఈ సెబా, దదాను, తర్షీష్ అనేవి ప్రస్తుతము బ్రిటిష్, ఇట్స్ బ్రిటన్ నా. సో ఈ బ్రిటిష్ వాళ్ళు సింహాలైతే కొదమ సింహాలు అంటే ఈ బ్రిటిష్ వాళ్ళ పిల్లలు అమెరికన్స్. అమెరికా కనిపెట్టిందే బ్రిటిషర్సు. సో గోల్డ్ రష్ అంటారు. అమెరికాలో బాగా బంగారం దొరుకుతుందని వీళ్ళందరూ వెళ్ళి అమెరికాకి వెళ్ళి సెటిల్ అయ్యారు. అందుకే అమెరికా కొదమ. యోహాను కాలానికి లేదండి, లేనే లేదు, అది అడ్రస్లో లేదు అమెరికా, ఇప్పుడు వచ్చింది. సో కొదమ సింహాల వంటి వారు వాళ్ళు. ఈ అమెరికా మనం అనుకుంటాం దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, అది ఇది డూమ్ అని అంటున్నాం, కానీ నిజంగా క్రీస్తు విరోధి పరిపాలించే టైంలో 7 ఏళ్ల సమకాలంలో అమెరికా ఈజ్ ఆఫ్ నో యూజ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అప్పటికి అమెరికాగా ఉంటుందో, చైనా, రష్యా దేశాలతో దెబ్బతింటుందో మనకు తెలియదు. ఆల్రెడీ అమెరికా డౌన్ అయిపోతూ ఉంది. కమ్యూనిస్ట్ కంట్రీస్ బాగా పుంజుకుంటున్నాయి. పోయింది అనుకున్న కమ్యూనిజం అయిపోయింది, మావోదే అయిపోయింది, ఇక ఫినిష్ అయిపోయిన చైనా బలంగా పుంజుకుంటుంది, రష్యా పుంజుకుంటూ ఉంది. ఏమండి, వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ యుద్ధాన్ని సాకుగా చూపి క్రీస్తు విరోధి ఇశ్రాయేలు ప్రజలతో తాను చేసిన నిబంధన అనుసరించి వారికి సహాయం చేసే నెపమది. తన సైన్యాన్ని, అనగా వెస్టర్న్ కాన్ఫెడరేషన్, రోమ్ ఈజ్ వెస్ట్. సో ఈ వెస్టర్న్ కాన్ఫెడరేషన్, యూరోపియన్ కంట్రీస్, ఇవన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్. సో తన సైన్యాన్ని తీసుకొని రోము నుండి యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. బాగా గమనించండి, ఇక్కడ క్రీస్తు విరోధి యొక్క ప్లాన్ ఏంటంటే తాను మెస్సయ్య అవ్వాలి, అంటే దేవుని స్థానాన్ని తీసుకోవాలి అంటే రోము కాదు, అది కావాల్సింది యెరూషలేం కావాలి. రోములో తాను ఉంటే నాకు తృప్తి లేదు, యెరూషలేములో తన సింహాసనం ఉండాలి. సో ఎలా వెళ్ళాలి యెరూషలేంకి? యెరూషలేంని ఎలా ఆక్రమించుకోవాలి? హి వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. అవకాశం వచ్చింది ఇప్పుడు.
సో ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేశాడు కదా, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీ యొక్క కేర్ అంతా నాది అని నిబంధన చేశాడు కదా. సో ఆ నిబంధనను పట్టుకొని ఈ రష్యన్ కాన్ఫెడరేషన్తో, అనగా ఈ ఉత్తర సంకీర్ణ సైన్యముతో యుద్ధము చేయడానికి తాను తన సైన్యాన్ని తీసుకొని వస్తాడు. ఇది మధ్యలో జరిగే వార్. ఈ యుద్ధంలో ఏం జరుగుతుందంటే క్రీస్తు విరోధి చావు దెబ్బ తింటాడు. ప్రకటన 13వ అధ్యాయం 3వ వచనము, 12వ వచనము, 14వ వచనం. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. చూసారా, ఆ మృగం యొక్క తల 7 తలలు ఏమండి, ఒక తలకు చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడదు. దెబ్బ మానిపోతే ఆశ్చర్యపోతారా అండి? లేదు. యాక్చువల్గా వాడు చచ్చిపోయినట్టుగా నటించాడు, ప్రపంచం చచ్చిపోయాడని నమ్మారు, బతికాడు అండి. ద ఫేక్ రిజరక్షన్, హీ ఫేక్డ్ ద రిజరక్షన్. పునరుద్ధానమైనట్లుగా ఫేక్ ఏమండి, దాన్ని నటించాడు. ఆ మొదటి క్రూర మృగంకున్న అధికారపు చేష్టలన్నీ అంటే రెండవ క్రూర మృగం వస్తుంది. 13వ అధ్యాయంలో చదివితే సముద్రంలో నుంచి ఒక క్రూర మృగం వస్తుంది, అది క్రీస్తు విరోధి. భూమి మీదలో నుంచి మరొక క్రూర మృగం వస్తుంది, ఇది గొర్రెపిల్లలాగా ఉంటుంది. వీడు అబద్ధ ప్రవక్త, వీడు యూదుడు, వీడేమో అన్యుడు. సో అంటే క్రీస్తు విరోధి అన్యుడు, వీడు యూదుడు. వీడు ఏం చేస్తాడంటే, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అంటే భూమి మీద ఉన్న అన్ని మతాలను చంపేశాడు వాడు. అంటే ఇంక అందరినీ గెట్అవుట్ అన్నాడు, అంతే, మీరెవరు లేరు, నేనే ఉన్నాను అన్నాడు. అది దాని అర్థం. అబద్ధ మతాన్ని తీసేసాడంటే అప్పటిదాకా సపోర్ట్ చేసి పెంచి పోషించిన అబద్ధ మతాన్ని కాదని, నేనే దేవుణ్ణి. సో వీడిని గురించి మాట్లాడే ప్రవక్త ఈ గొర్రె, భూమిలో నుంచి పుట్టుకొచ్చిన గొర్రె, అది కూడా మరొక మృగం. అది సో లోకమంతటిని బలవంతం చేస్తూ ఉంది. అంటే చచ్చిపోయి బతికాడు, ఇతడే దేవుడు. చచ్చిపోయి ఎట్లా బతుకుతాడండి దేవుడు కాకపోతే? అది అన్నమాట ఆర్గ్యుమెంట్. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగమెదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. సో మిరకిల్స్ చేస్తుంది, అగ్ని కురిపించడము ఏమండి, ఇలాంటివన్నీ కూడా చేస్తాడు. సో యూదులకు సూచక క్రియలు కావాలి కదండి, యూదులకు సూచక క్రియలు కావాలి. నమ్ముతారు, చాలామంది యూదులు నమ్ముతారు. చాలామంది యూదులు నమ్ముతారు. యూదులు ఎప్పుడు కూడా సూచక క్రియనే కోరారు. యేసు ప్రభు నేను మెస్సయ్యను అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మా ఎదుట ఒక సూచక క్రియ చెయ్యి అని అడిగారు వాళ్ళు. మరి చచ్చిపోయిన బతికిచ్చాడు, దయ్యాలు ఎల్లగొట్టాడు, ఇన్ని వేల మందికి రొట్టెలు పంచి ఆహారం ఇచ్చాడు, ఇవేవి సూచక క్రియలు కాదా? కాదు. వాళ్ళ దృష్టిలో సూచక క్రియ అంటే మోషే ఏలియాలు చేసినవి సూచక క్రియలు. ఏంటది? డైరెక్ట్గా ఆకాశం నుంచి తేవాలి. సూచక క్రియ అంటే దేవుని దగ్గర నుంచి తేవాలి. ఇప్పుడు ఇక్కడ యేసు రొట్టెలు పంచాడు, నువ్వు చేశావు. చచ్చిపోయిన బతికిచ్చావు, నువ్వు చేశావు. మాకు దేవుని దగ్గర నుంచి కావాలయ్యా, డైరెక్ట్గా పైనుంచి. మోషే చూడు, పైనుంచి వడగుండ్లు గుడిపించాడు, పైనుంచి చీకటి తెచ్చాడు, పైనుంచి మిడతలు తెచ్చాడు. ఏలియా చూడు, పైనుంచి అగ్ని తెచ్చాడు. అట్లా చేయి నువ్వు, అప్పుడు నమ్ముతాం నిన్ను అన్నారు యేసుప్రభుని వాళ్ళు. ఈ మృగము పైనుంచి అగ్ని దించాడండి. మెనీ జ్యూస్ బిలీవ్డ్, అనేక మంది యూదులు నమ్మారు. చూసారా ఎంత మోసపోతున్నారు? ఇక అన్యులు చాలామంది నమ్ముతారు. అయినా తిరుగుబాటు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అన్యుల్లో. ఎందుకంటే మా మతాల్ని కాదని వీడేంట్రా కొత్త మతం తెచ్చాడు అని. హెచ్కేలు 38
21:12. ఈ యుద్ధములో రష్యా సంకీర్ణ సైన్యముపై దేవుడు ప్రకృతిని ప్రయోగిస్తాడు. సో యాక్చువల్గా యుద్ధం జరుగుతుంది, కానీ యుద్ధంలో వీడు ఓడిపోతాడు, క్రీస్తు విరోధి ఓడిపోతాడు. కానీ నిజంగా యుద్ధము దేవుడే చేసి ఇశ్రాయేల్ ఈ రష్యాని ఓడిస్తాడు. అయితే వీడేం చేస్తాడంటే ఈ క్రీస్తు విరోధి తానే యుద్ధం చేసి గెలిచినట్టుగా ప్రజల ముందర వాడు, మన భాషలో అంటాం చూసామా, బిల్డప్ ఇచ్చాడని, అలా నటిస్తాడు. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరుల మీద పడును. సో గాడ్ కన్ఫ్యూజెస్ ద ఆర్మీ. అప్పుడు అశూరీల సైన్యాన్ని దేవుడు ఎలా గందరగోళం చేశాడో ఇప్పుడు కూడా చేస్తాడు. ఇదే ప్రభువు యెహోవా తెగులు పంపి హత్య కలగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకుల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వాద్యమాడుదను. సో దేవుడే యుద్ధము చేసి ప్రకృతిని ప్రయోగించి అతడి మీద, ఎలాగైతే మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని బయటికి తెచ్చేటప్పుడు ప్రకృతిని ప్రయోగించాడు, వడగండ్లు, మిడతలు, కప్పలు, సో మెనీ థింగ్స్, చీకటి, ఆల్ దీస్ థింగ్స్. సో దేవుడే యుద్ధం చేస్తాడు. కానీ ఈ దేవుడు నమ్మట్లేదు కదండి ప్రజలు. సో ఈ క్రూర మృగం కదా భూమి మీద ఉండి యుద్ధం చేసేవాడు, సో వీడే యుద్ధం చేసి గెలిచాడు, యుద్ధంలో చచ్చిపోయినా చూడు బ్రతికాడు అని అందరూ అనుకునే పరిస్థితి కలిగించి వాడు ఇక యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. ఈ టైంలోనే 6వ ముద్ర విప్పబడుతుంది. 6వ ముద్ర విప్పబడుతుంది. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. భూకంపాలు కలుగుతూ ఉన్నాయి, కానీ ఇది పెద్ద భూకంపము. 6 ముద్రలు అవ్వగానే 7వ ముద్ర ఓపెన్ చెయ్యగానే బూరలు మొదలవుతాయి. అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్ర భూమి మీద రాలెను. చూశారండి, ఆకాశ మండలము చుట్టబడి గ్రంథములెత్తులు. అంటే ఇది అప్పుడే ఆకాశం పోయిందని కానీ, అంటే అంత పెద్ద భూకంపం అని అర్థం అండి. ప్రజలు అంత గందరగోళంలో పడిపోతారు. సో ఇక్కడే రష్యా ఓడిపోతుంది, వాడు చావు దెబ్బ తింటాడు, నటిస్తాడు, ఇవన్నీ కూడా సైమల్టేనియస్లీ జరుగుతాయి. అప్పుడు సో ఇక్కడ రష్యా ఓడిపోతుంది యుద్ధములో. సో ది బికమ్ సైలెంట్. సో వీడు పవర్ఫుల్ అయిపోతాడు, ఇంకా చాలా పవర్ఫుల్ అయిపోతాడు. క్రీస్తు విరోధి రోముతో పాటు పాలస్తీనాను తనకు రాజధానిగా చేసుకొని తన స్థావరాన్ని పాలస్తీనాకు మారుస్తుంది. దెన్ హీ విల్ హ్యావ్ 2 kingdoms, 2 capital city. One is in west, one is ఏమండి మధ్య ప్రాచ్యం అంటాం, అంటే మిడిల్ ఈస్ట్. వెస్ట్ ఒకటి, మిడిల్ ఈస్ట్ ఒకటి, 2 వెస్ట్ అండ్ మిడిల్ ఈస్ట్ 2 రాజధానులు పెట్టుకుంటాడు. వీడి స్థావరము యెరూషలేము చేసేసుకుంటాడు. దానియేలు 11:45. కాబట్టి తన నగరు యొక్క డేరా అంటే క్యాపిటల్ సిటీ అని అర్థం. సముద్రములకును పరిశుద్ధ ఆనందములు గల పర్వతమునకు మధ్య వేయును, అంటే ఇది పాలస్తీనా, యెరూషలేం. సో యెరూషలేములో తన డేరాని వేస్తాడు, తన రాజధానిని యెరూషలేములో పెడతాడు. క్రీస్తు విరోధి ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనను మీరి బలులను ఆపు చేస్తాడు. సో విత్ దిస్ సెకండ్ హాఫ్ బిగిన్స్. దీనితో 2వ హాఫ్ ప్రారంభమవుతుంది. అతడు 1 వారమునకు వరకు దానియేలు 9:27 ప్రకారం అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు అంటే ఫస్ట్ 3.5 years
బలిని నైవేద్యమును ఆపేస్తాడు. అంటే ఈ మొదటి 3.5 సంవత్సరాలు, అంటే ఇప్పుడు ఇది హాఫ్ అనుకోండి, ఇక్కడికి ఈ మొదటి 3.5 సంవత్సరాలు బాగా సపోర్ట్ చేస్తాడు, బలులకు డబ్బులు ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, మధ్యలో వచ్చేస్తాడు. ఇక్కడి నుంచి వీడు తనను ఆరాధించమని కోరుతాడు. దానికి అనుగుణంగా ఈ బలులను ఆపేస్తాడు. అప్పుడు యూదులు వీడిని మీద ఎదురు తిరగడం ప్రారంభిస్తారు. నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు, ఈ అబద్ధ ప్రవక్త వలన వీడిని నమ్మేవాళ్ళు నమ్ముతూ ఉంటారు. వీడి మీద తిరుగుబాటు చేసి తమను తాము కాపాడుకుంటుని, అంటే అపవిత్రపరచుకోకుండా కాపాడుకునేవారు కూడా ఉంటారు. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. సో హేయమైనది నిలుస్తుంది, తన యొక్క విగ్రహాన్ని పెడతాడు. ఇందాక మనం ప్రకటన 13లో కూడా చూసాం. ఆ మృగము అంటే 2వ మృగము ప్రతిమను చేయించి దేవాలయంలో పెట్టి అందరినీ అతనికి మొక్కమని బలవంతము చేయుచున్నది. సో యెరూషలేములోని దేవాలయంలో తన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. 2వ తెస్సలోనికీయులు 2:4 ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించచ్చు, దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధము చేతనైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. అదండి, ఇది మధ్య 3.5 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది. అదే దానియేలు 11:38లో దానియేలు కూడా చెప్తాడు. అతడు తన పితరులు ఎరగని దేవతను, తన పితరులు, క్రీస్తు విరోధి యొక్క పితరులు ఎవరు? రోమీయులు, రోమన్స్. సో ఈ రోమీయులు ఎంత విగ్రహ ఆరాధన, ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు తెలుసండి. అందుకే గ్రేషియో రోమన్ కల్చర్ అంటాం. అంటే గ్రీసు కల్చరే రోమన్ కల్చర్గా మారిపోయిందండి. సో వాళ్ళకి మీకు తెలిసి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో, వీనస్, జూపిటర్, ఏమండి బాబా. ఒకవేళ మీరు హెలెన్ ఆఫ్ ద ట్రాయ్, ఒడిస్సీ, ఏమండి ఇవి వాళ్ళ యొక్క ఎపిక్స్ చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. హెర్క్యులస్, అట్లాస్, ఏమండి ఎంతోమంది దేవుళ్ళు. సో అంటే అప్పటిదాకా అబద్ధ మతమును నమ్మి వాళ్ళెవ్వరు కూడా ఎరగని దేవత, అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరచు. అంటే పాత దేవతలన్నీ కొట్టేశాడు. మనం చెప్పుకున్నాం కదా, 3.5 సంవత్సరాల ఎండింగ్లో అబద్ధ మతాన్ని నిర్మూలన చేసి బంగారును వెండిని విలువగల రాళ్ళును మనోహరమైన వస్తువును అర్పించి ఆ దేవతను గనపరచును. ఆ దేవతే వాడు. ప్రకటన 13:4లో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. సో ఆ మృగమునకి అధికారం ఎవడిచ్చాడు? లూసిఫర్ ఇచ్చాడు. సో లూసిఫర్ అధికారం ఇచ్చినందుకు వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, వానికి నమస్కారం చేశారు. మరియు వారు ఆ మృగముతో, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చెయ్యగలవాడు ఎవడు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు? మరి గెలిచాడు కదా. నిజానికి వాడు గెలవలేదు, దేవుడు ఓడిచ్చాడు, వీడు గెలిచాడు. అదే జరిగిన సంగతి అక్కడ. సో దేవుడు రష్యన్ ఫెడరేషన్ ఉత్తర సంకీర్ణ సైన్యాన్ని ఓడిచ్చాడు, నార్దర్న్ కాన్ఫెడరేషన్ని. సో వీడు వెస్టర్న్ కాన్ఫెడరేషను, పశ్చిమ సంకీర్ణ సైన్యం వీడు. సో వీడు గొప్పోడయ్యాడు, అంత పెద్ద యుద్ధం చేశాడని వీళ్ళందరూ అని చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం, ప్రకటన 13:11-15, గొర్రెపిల్ల కొమ్మ వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘటసర్పం వలె మాటలాడుచుండును. ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టని దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించి వారిని నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. సో వీడు బలవంతం చేస్తున్నాడు అబద్ధ ప్రవక్త, వాటికి నమస్కారం చెయ్యమని. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని
అది భూనివాసులతో చెప్పొచ్చు. ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. సో నేను ఇక్కడికి ఆపాలనుకుంటున్నాను. అయితే ఒకటి రెండు విషయాలు చెప్పి నేను ఆపుతాను. వీళ్ళు ఎందుకు యుద్ధానికి వెళ్ళారు అన్నది మనము ఒకసారి గమనించాలి. వీళ్ళు ఎందుకు యుద్ధానికి వెళ్ళారు అన్నది మనం చూస్తే, సో వీళ్ళు యుద్ధానికి వెళ్తారు కదా, వీళ్ళు ఎందుకు యుద్ధానికి వెళ్ళారు, ఏముందని ఇస్రాయల్ పాలస్తీనాలో ఏముందని వీళ్ళు దోచుకోవడానికి పోయారు అంటే, జాన్ హేగీ హీఈస్ అంటే ఈయన బోధలు అన్నీ కరెక్ట్ అని కాదు, కానీ ఈజ్ ఫర్ అవుట్ అండ్ అవుట్ ఫర్ జెరూసలేం. ఇజ్రాయెల్కి ఒక రకంగా బిలీవర్స్ సర్కిల్లో, క్రిస్టియన్ సర్కిల్స్లో ఇజ్రాయేల్కి ఈయన మౌత్ పీస్ అమెరికాలో. సో ఈయన ఏమంటాడంటే 3 కారణాలు చెప్తాడండి. మొదటి కారణం ఏంటంటే, ప్రపంచ సముద్ర జలాలలోనికి రష్యా ప్రవేశించటానికి వేడి నీటి జలాల ప్రవేశ ద్వారం కావాలి. అందుకే రష్యా ఇస్రాయెల్పై దాడి చేస్తుంది. సో రష్యన్ వాటర్స్ సరిపోదు, ప్రపంచంతో యుద్ధం చేయాలంటే వీళ్లకు మళ్ళీ కొంత నేవల్ ఫ్లీట్ వెళ్ళడానికి, యుద్ధ నౌకలు వెళ్ళడానికి మరికొన్ని నీళ్లు కావాలి, మరికొంత సముద్ర భాగం కావాలి. అందుకని ఇస్రాయెల్ మీద అటాక్ చేస్తారు. రెండవది, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత రష్యాకు పెట్రోలియం అవసరత పెరిగింది. ఎందుకంటే రష్యా న్యూన నిక్షేపాలను ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు, ఏమండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా, ఇది పెద్దది ఉన్నప్పుడు చాలా ఆయిల్, ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ ఎవరి దగ్గర ఉందంటే రష్యా దగ్గరే ఉంది. సోవియట్ యూనియన్ అని చెప్దాం, సోవియట్ యూనియన్ దగ్గరే ఎక్కువ ఆయిల్ ఉంది. కానీ ఇప్పుడు అన్నీ చిన్న 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 టర్క్మెనిస్తాన్, కిర్గిస్తాన్, ఏమండి, ఇలాగ అన్నీ విడిపోయినప్పుడు ఈ ఆయిల్ రిసోర్సెస్ అన్నీ కూడా చిన్న చిన్న దేశాల్లోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రష్యన్ మెయిన్ ల్యాండ్లో ఇంతకు ముందున్నంత ఆయిల్ లేదు. సో ఇప్పుడు ప్రపంచం మీద అజమాయిషి కావాలి అంటే ఆయిల్ కావాలి. సో నూనె నిక్షేపాలు మళ్ళీ కావాలి, ఆయిల్ రిసోర్సెస్ కావాలి కనుక హీ విల్ వార్ విత్ ఇజ్రాయెల్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఈ యొక్క డెడ్ సీ ఇజ్రాయెల్లో ఉంది. డెడ్ సీ కావాలి. ఇప్పుడు ఏముందా డెడ్ సీలో అంత గొప్పతనము అంటే, అసలు డెడ్ సీలో ఉన్న ఐశ్వర్యము వీ కెనాట్ కౌంట్. మృత సముద్రములో 200 కోట్లు, 200 కాదండోయ్, 200 కోట్ల పొటాషియం క్లోరైడ్ ఉందంట. పొటాషియం అన్న మాట మీరు విన్నారా? భూమికి చేవనిచ్చి భూమిని ఫెర్టైల్ ల్యాండ్గా మార్చాలి అంటే పొటాషియమే కావాలి. ఈ ఎరువులు చల్లుతారు చూసారా, చల్లేది పొటాషియం. 200 కోట్ల టన్నుల పొటాషియం ఉందంటే, ఏమండి, ఎడారులన్నిటినీ కూడా పంట పొలాలుగా మార్చేయవచ్చు. ప్రపంచములో నిస్సారమైన నేలలు సారవంతంగా మార్చగలిగే పొటాషియం లభిస్తుంది. 2200 కోట్ల టన్నుల మెగ్నీషియం క్లోరైడ్, 1200 కోట్ల సోడియం క్లోరైడ్, ఇంకా ఎన్నో ఖనిజాలు చూశారండి. సో రేపు 1000 ఏళ్ల పరిపాలనలో ఎడారులు పూచెను, ఎడారులు పుష్పించెను. ఎలా జరుగుతున్నది? ఎడారులకు ఆ చేవ ఎలాగొచ్చింది? సో గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ దిస్. ఇప్పుడు భూమి మీదనే కదండి పరిపాలన, భూమి మీదనే కదా 1000 సంవత్సరాల పరిపాలన, భూమి మీద ఉన్న మనుషులే ఉంటారు కనుక మరి 1000 ఏళ్లలో జనాభా ఎంత పెరుగుతుంది? విపరీతంగా పెరుగుతుంది కదా. అందులో మరణం లేదు. మరణం అంటే ఉంది, 100 ఏళ్ళకి చచ్చిపోతారంట, అంత అంత దీర్ఘాయుష్ ఉంటుంది. ఏమండి, రోగాలు ఇవన్నీ కూడా చాలా తక్కువ, యుద్ధాలు లేవు. సో విపరీతంగా జనాభా పెరుగుతుంది, వీళ్ళందరికీ ఆహారం కావాలి.
ఆహారం కావాలంటే ఇప్పటి వరకు పండని ఎడారులు పండాలి. సో దానికి కావాల్సిన నిక్షేపాలన్నీ కూడా దేవుడు ఈ డెడ్ సీలో ప్రిజర్వ్ చేసి పెట్టాడు. సో రష్యా వాంటెడ్ దెమ్, అందుకని యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. సో దిస్ ఈజ్, మనం ఇద్దరితో ముగిద్దాము. వచ్చే వారము మొదటి 2-3 సంవత్సరాల మధ్యలో ఏం జరుగుతుంది, 666 ముద్ర. మేబీ ఐ టేక్ లిటిల్ మోర్ టైం, ఏమండి, కొంత టైం ఎక్కువ తీసుకుంటాను. సో బేర్ విత్ మీ నెక్స్ట్ వీక్. సో ఐ విల్ స్టాప్ హియర్, నేను ఇక్కడికి ఆపుతున్నాను.